హలో ఎవ్రీవన్. ఇవాళ మనతో పాటు ఉన్నారు క్రియేటివ్ డైరెక్టర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ గీతా కృష్ణ గారు. వారితో మాట్లాడదాం. హలో సార్. హాయ్. సార్ 'పుష్ప 2' రిలీజ్ దగ్గరకొచ్చేసింది. సో, డైలీ దాని పైన ఇంకా హైప్ వస్తూనే ఉంది. సో, హ్మ్. దాంట్లో కొన్ని హైలైట్ సీన్స్ ఉన్నాయని చెప్పేసి కూడా మనకి న్యూస్‌లో వస్తున్నాయి. హ్మ్. సో, మీ మీ అభిప్రాయం దానిపైన? ఇదే నాకు నీకు కానిపోతే నీకు సెపరేట్ నాకు సెపరేట్ కానీ పెళ్లి డేట్ వచ్చి చెప్పు. పుష్ప డేట్ వచ్చేసిందంటే సరదాగా అంటున్నాను. నాకెవడంటారు కానీ నీకు అనుకోవచ్చు. హ్మ్. సో అదేంటంటే పుష్పలో 2.5 మినిట్స్ సింగిల్ షాట్ తీశారు. అది ఓకే. హైలైట్ అవుద్ది. జాతర ఒకటి బాగా ఖర్చు పెట్టి తీశారు ప్రొడ్యూసర్లు. హ్మ్. ఇవన్నీ రకరకాలుగా చాలా కాలం వింటూ మధ్య మధ్యలో బజ్ పడిపోకుండా చిరంజీవి ఫ్యాన్స్ అండ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హ్మ్. దీన్ని ఆడనెవరో ఎలాగ ఆడద్దో చూద్దాం. మన వాళ్ళు తమ్ములేను పుష్ప ఆగిపోయింది. ఇటువంటి తమ్ములేని పెడతా ఉంటే హ్మ్. వాళ్ళ వ్యూయర్షిప్ కోసం రకరకాల సోది చేస్తూ మరుగుతూ హ్మ్. ఉంటారు. నిన్న మొన్న నన్ను ఒక అతను రాజమండ్రిలోను నేను ఒక మంచి ఛానల్ పెడదాం ఉన్నాను సార్. అన్నీ రెడీ అయ్యింది. 10 కెమెరాలే కొన్నాను. హ్మ్. ఇక్కడ హైదరాబాద్లో కూడా చేద్దాం అనుకున్నాను అని ఎవరో తెలియదు నాకు. హ్మ్. బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తుంటే మంజీరా సరోవర్లో వచ్చి ఇద్దరు ముగ్గురు వచ్చి 5 నిమిషాలు మాట్లాడుచు మాట్లాడండి అని అంటే లాబీలో కూర్చొని మాట్లాడుతూ హ్మ్. నేను ఏ విధంగా మీకు సహాయపడగలను అనమాట. ఓకే. అదేదో రికార్డెడ్ మెసేజ్ వస్తుంది. హ్మ్. ఆ విధంగా అంటే అప్పుడు మీరు మాకు సజెస్ట్ చేయండి సార్ హ్మ్. అని అన్నాడు. అది లోగో ఒకటి సజెస్ట్ చేయండి, ఇది చేయండి అంటే హ్మ్. మీరు ఏంటంటే అన్ని విషయాల గురించి మాట్లాడదాం అనుకుంటాం. హ్మ్. కొంచెం అగ్రెసివ్గా వస్తున్నాం. ప్రస్తుతానికి ఒక 10 కెమెరాస్ కొన్నాం, ఇంకో 10 కొంటాం అని చెప్పేసి కొంచెం హై లెవెల్లో వస్తున్నారన్నమాట. హ్మ్. అక్కడ చుట్టుపక్కల ఒక తణుకు వీళ్ళందరూ బాయ్స్ హ్మ్. కొద్దిగా రిచ్ కమ్యూనిటీ కొద్దిగా మంచిగా పెడతారు. హ్మ్. నేను ఎందుకని తెలిసానంటే నేను మనం అప్పుడు మాట్లాడతాం కదా, హ్మ్. దాని ప్రకారంగా తెలిసి దాన్ని గుర్తుపెట్టి అడిగారు. మీరైతే ఇంతలా పెడుతున్నారు, ప్రతి విషయం మీద మాట్లాడుతున్నారు కాబట్టి ఒకటి ఏదంటే గ్రామ్ ఫోన్ ఉంటుంది కదా, హ్మ్. గ్రామ్ ఫోన్ హిజ్ మాస్టర్ వాయిస్ అంటారు కదా, దాని ఎదురుగుండా కుక్క కూర్చొని ఉంటుంది. ఓకే. ఆ? దాన్ని అదే సేమ్ దా కాపీ కొట్టితే మళ్ళీ కాపీ కొట్టే ఉంటారు హ్మ్. కాబట్టి మీరు లోగో ఇలా వేయండి. హ్మ్. ఒక స్పీకర్ మీరు ఎలా మాట్లాడుతున్నట్టు ఈ విధంగా హ్మ్. కాదు, ఈ హ్మ్. విధంగా కాకుండా ఈ విధంగా ఇలా ఓకే. పట్టుకుంటారు, షూటింగ్ లో అవును. మాట్లాడతారు కదా, ఆ విధంగా ఇక్కడి నుంచి మాట్లాడచ్చు అనమాట. హ్మ్. మాట్లాడి ఆ, అక్కడ కుక్క బొమ్మ వేయండి అని హ్మ్. రివర్స్ అనమాట. హిజ్ మాస్టర్ వాయిస్ అని ఉండేది అప్పుడు. ఓకే. దాన్ని రివర్స్ చేసి పెట్టి ఆ, దానికి కింద మీ ఛానల్ పేరు బాబు పెట్టమన్నాను. హ్మ్. అంటే మరొకటి కదండి అన్నాడు. అంతే. హ్మ్. ఆ, ప్రతిదానికి రాష్ట్రంలో ఏం జరిగినా మేము బాబు అంటారు అనమాట. అర్థమైంది ఇప్పుడు. ఓకే. సో, అంచేత హ్మ్. వాళ్ళు నిజంగా చాలా సీరియస్ తీసుకున్నారు యాక్చువల్గా. అలా పెట్టండి బాగుంటుంది. హ్మ్. చూడగానే వినగానే అంత బాగుంటుంది కూడా. మీరు అప్పుడు ఏ విషయం గురించి అయినా మాట్లాడొచ్చు అని హ్మ్. అన్నాను. పాపం థ్యాంక్స్ చెప్పారు, వెళ్ళిపోయారు. నా నెంబర్లు ఏం తీసుకున్నారు. అని తర్వాత మళ్ళీ అడుగుతా ఉంటే అస్తమానం అడగండి, ఏదో హ్మ్. ఒకటి అడిగారు చెప్పేసాను మీకు అని అనమాట. సో అలాగా ఇక్కడ ఏ విషయం జరిగినా మరుగుతారు కాబట్టి. ఇప్పుడు పుష్ప 2కి అదృష్టం ఏంటంటే ఒకటి వాళ్ళు నిమగ్నతతోటి ఇచ్చేశారు. ఓకే. సినిమా తీశారు, బాగా హ్మ్. తీశారు. ఆ బ్యానర్ తీసిన ప్రొడ్యూసర్లకి చాలా చాలా మంచి బజ్ ఎందుకు ఏర్పడింది. హ్మ్. ఈ మన బన్నీకి జరిగిన అపోజిషన్ గురించి వాళ్ళ ఓకే. ఫ్యామిలీలోనే జరుగుతుంది హ్మ్. కాబట్టి. సో అది అక్కడికి బాగా ప్లస్ అయింది. హ్మ్. సో ఈ మధ్యలో మళ్ళీ దేవిశ్రీ ప్రసాద్ని సీన్లో పట్టుకొచ్చారు. ఉమ్, అతను ఏదో 2, 3 రీ రికార్డింగ్లు అతను చేసి పెద్ద బాగోలేదని ఓకే. వీళ్ళెవరు తమన్నా హ్మ్. హ్మ్. తమన్నని ఇంకోటి ఎవడో కాంతారా మ్యూజిక్ డైరెక్టర్ అని హ్మ్. ఇంకోటి ఎవరిని వాళ్ళు చేశారు. వాళ్ళు చేస్తే ఆడేస్తటి ఏముంటది. అది అది కూడా బజ్ కోసం హ్మ్. చేశారేమో అని అనిపించింది. ఫైనల్ గా నా టైటిల్ ఉంటేనే నేను ఒప్పుకుంటాను, లేకపోతే తప్పుకుంటానని దెబ్బైపోతారు తెలుసా మీకు. ఓకే. మొత్తం పాటలు ఇచ్చేమన్నాడు అనుకోండి. హ్మ్. ఇళరాజా ఒక సినిమాకి అలాగే అడిగాడు. అంతకుముందు ఇప్పుడు హ్మ్. హే రామ్ అనే సినిమాకి అంతకుముందు ఎల్ సుబ్రహ్మణ్యం ఎవరో ఇచ్చారు అది. హ్మ్. కమల్కి అతనికి పడలేదు. మళ్ళీ ఇళరాజా దగ్గరికి వచ్చాడు. అప్పుడు ఆ పాటలు తీసేయమన్నాడు హ్మ్. ఆ మ్యూజిక్ డైరెక్టర్. రిమూవ్ ఎవ్రీథింగ్ అని. అది ప్రొసీజర్ అది. హ్మ్. నీకు కొన్ని పాటలు నియించుకుంటాను, కొన్ని పాటలు ఎక్కడ అటువంటి నకరాలు చేయకూడదు. హ్మ్. ఎందుకంటే అతను బ్రహ్మాండం రీ రికార్డింగ్ చేశాడు కాబట్టి అతనికి యాటిట్యూడ్ ఉంది. హ్మ్. అటు బుడ్డోడు కానీ తెలిసి నాకు దేవి ప్రసాద్ ఫాదర్ నెక్స్ట్. చచ్చిపోతే హ్మ్. ఇతను 10th ఉన్నప్పుడు ఫస్ట్ ప్రోగ్రామ్ ఇచ్చాడు వెంకట సుబ్బారావు హ్మ్. స్కూల్లో హ్మ్. మెడ్రాస్లో. నన్ను రమ్మని వచ్చాడు సత్యమూర్తి ఫాదర్. హ్మ్. అన్నాడు, నువ్వు ఉంటే కొంచెం ఇది నువ్వు ఇళయరాజాతో సినిమాలు చేస్తున్నావు హ్మ్. కాబట్టి నా కొడుకు ఫస్ట్ టైం కీబోర్డ్ చేస్తాడు. అప్పుడే ఆ రోజుల్లో హ్మ్. ఊగేస్తున్నాడు హ్మ్. 10th క్లాస్ టైంలోనే. సో దాని తర్వాత చాలా కాలం తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత ఈ సత్యమూర్తి మళ్ళీ ఫ్లైట్లో కలిస్తే పెరాల్సిస్ వచ్చింది అతనికి. హ్మ్. ఇంటికి రావాలి నువ్వు తప్పన బాగా ఫ్రెండ్ అతను.
రావాలంటే నేను ఇంటికి వెళ్ళి వస్తాను, కొంచెం ఫ్రెష్ అప్ అయ్యని అతన్ని వీల్ చైర్ దించారు. నేను ఇంటికి వెళ్ళి అనుకున్నట్టుగా వెళ్ళాను. అక్కడ ఉన్నాడు మనోడు. అప్పుడే అన్నాడు ఫాదర్, మనోడు కొంచెం పెళ్లి చేసుకోమని చెప్పాను. పెళ్లి చేసుకుంటలేదు మనోడు, అర్థమైందా? దాన్ని పైకి తీసుకెళ్లి రికార్డింగ్ థియేటర్ అని చూపించాడు. సాలిగ్రామ్ అనే ప్లేస్ ఉంటుంది మెడ్రాస్ లో. సో అప్పుడు కొంచెం ఎస్టాబ్లిష్ అయ్యాడు. దాని తర్వాత ఇంకా బాగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. ఇతని పాటలో ఇళయరాజా నుంచి థ్రెడ్ తీసుకున్నా కూడా ఇళయరాజా వాసన కనపడకుండా చాలా బాగా చేస్తాడు. మనిషి ఒక్కొక్కటికి ఒక టాలెంట్ ఇస్తాడు. అతను చిన్నప్పటి నుంచి కీబోర్డ్లు అలా పెట్టుకుంటూ రెహమాన్ లాగే అదే ఇతను కొంచెం కమర్షియల్ సైడ్ వెళ్ళాలనుకున్నాడు. కమర్షియల్ సక్సెస్ చేయడం మరి హైయెస్ట్ పెయిడ్ కదా ఈ రోజున. ఈ రోజున వన్ ఆఫ్ ద హైయెస్ట్ పెయిడ్, వన్ ఆఫ్ ద కూడా కాదు, ఇదే హైయెస్ట్ పెయిడ్ అనుకుంటా. సో అతను చేయలేకపోవడం పుష్ప 1 చేసి రక్తి కట్టించినప్పుడు పుష్ప 2 చేయలేకపోవడం ఇది కూడా ఏదో బస్ కోసం చేసాడేమో అని నాకు అనుమానం. సో ఇదొక హైలైట్. ఇప్పుడు నువ్వు అడిగిన హైలైట్ లో ఇది పెద్ద హైలైట్. ఇది ఏం చేసినా కూడా వాళ్ళు అక్కడక్కడ 2-3 ఫ్రేజింగ్ చేసినా కూడా రీ రికార్డింగ్ లో ఇతని పేరే మెయిన్ వచ్చేటట్టుగాను వాళ్ళ పేర్లు కూడా ఇస్తే వేయచ్చు. అతని సమ్మతితోటి వితౌట్ హిస్ పర్మిషన్ వేయకూడదు. దట్ మీన్స్ యూఆర్ డీమీనింగ్ వన్ ఆఫ్ ద మేజర్ టెక్నీషియన్. తెలుసుకోకపోతే తెలియకపోతే తెలుసుకోండి ప్రొడ్యూసర్లు కూడా. ఇది నిజంగా పబ్లిసిటీ కోసం చేస్తున్న స్టంట్ ఇంకా నాకు అనిపిస్తుంది. పబ్లిసిటీ కోసమే ప్రొడ్యూసర్లు మెడ్రాస్ మీటింగ్ లోను మీరు లేట్ గా వచ్చాం అన్నారు, ఇలాగ అన్నాడనమాట. ఇవన్నీ నాకు ఎందుకో నాకు ఫిషిగా అనిపించింది. కరెక్ట్ కాదు. కింద వెళ్ళి కూర్చొని నవ్వుతున్నారు ఈ అంటారు. ప్రొడ్యూసర్లు నవ్వుతున్నారు, పక్కన రేష్మిక ఎవరెవరు ఉన్నారు. అంతా చూస్తే నాకు ఏదో విధంగా పబ్లిసిటీ ఉండాలి. నేను ఎప్పుడు బాగానే యాక్చువల్గా మీరు నన్ను ప్రేమిస్తారు, ఎక్కడ ప్రేమ ఉంటుంది అక్కడే క్రిటిసిజం ఉంటుంది, మొత్తాన్ని అడిగి చెబుతున్నాడు దేవిశ్రీ. సో బట్ అదర్వైజ్ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మ్యూజిషియన్స్ లో అతను ఒక రాక్ స్టార్ కింద తయారయ్యాడు. రంగు ఎల్విస్ ప్రెస్లీ లాగా. ఎల్విస్ ప్రెస్లీ అంటే వెస్టర్న్ సింగర్. ఆయనలాగా డ్రెస్లు గెస్లు జాల్గా ముత్యాలుగా ఉండి ఆ టైప్ లో బాగా తయారయ్యాడు. బట్ ఈ డిజర్వ్స్ ఇట్. మంచి మ్యూజిక్ డైరెక్టర్ యాక్టర్. నేను ఎప్పుడే ఒకసారి రెహమాన్ పాట గురించి అంటే ఐ కాంట్ స్టాండ్ ఇట్ సార్ అన్నట్టు. అదే వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు. చాలా మంచి పాట ఇది, కానీ అలా అనకూడదు. ఇది ఎదిగే మ్యూజిక్ డైరెక్టర్ ప్లస్ ఆ పాటను అనకూడదు. అది యాక్చువల్గా సూర్య జ్యోతిక మీద అనిబియవా అని ఒక సాంగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆ యొక్క అరేంజ్మెంట్స్ రెహమాన్. నేను ఆ పాట గురించి చెప్పాను బికాజ్ నాకు అథారిటీ ఉంది. నువ్వు ఎలా తెలుసు, నాకు రెహమాన్ కూడా అలా తెలుసు కదా ఇళయరాజా దగ్గర. సో ఎనీవే ఐ కాంట్ స్టాండ్ దట్ సాంగ్ సార్ అన్నాడు. అటువంటి దోల నోరు ఉంది కొంచెం మనోడికి, ఆ యాటిట్యూడ్ ఉందన్నమాట. అప్పుడు రెహమాన్ అనే అంత సీన్ లేదు అతను నీకు, అతనికి అప్పుడే ఇప్పుడు లేదు. ఈజ్ డిఫరెంట్, ఇళయరాజా ఈజ్ డిఫరెంట్. సో నువ్వు డిఫరెంట్ బికాజ్ యు ఆర్ మోర్ కమర్షియల్. లైక్ చక్రవర్తి అని మ్యూజిక్ డైరెక్టర్ ఉండేవారు కదా, చక్రవర్తి అని ఉండేవాడు రామారావు గారు సినిమాలు అమలు అన్ని చేసి. ఆ టైప్ లో నువ్వు కొంచెం ఇట్లు మోడర్న్ అంతే. యూఆర్ నాట్ యాజ్ ఎక్స్పెరిమెంటల్ యాజ్ ఇళయరాజా. అండ్ 2 notes లో పాట చేశాడు ఇళయరాజా. సో అదే విధంగా ఏఆర్ రెహమాన్ హస్ డన్ వెరీ బిగ్ కాన్సర్ట్స్. అంచేత నువ్వు వెళ్ళినా కూడా కమర్షియల్స్ పాటలు ఉంటాయి. యు హావ్ నాట్ డన్ ఎ క్లాసిక్స్. పుష్ప ఇస్ నాట్ ఎ క్లాసిక్. పుష్ప ఇది కమర్షియల్ రొచ్చేది, అదే మీకు. బట్ ఎందుకు ఆడిందంటే అతను పెర్ఫార్మెన్స్ బాగుంది. బన్నీది డైరెక్టర్ అలా చేయించాడు. లాజికల్ మిస్ కాకుండా రియలిస్టిక్ ఫిల్మ్ అది. సో అక్కడ లేకపోతే పాట ఎప్పుడైతే పాట ఉందో అప్పుడు నీకు నేషనల్ అవార్డు రాదు. బట్ దీనికి ఎందుకు ఇచ్చారంటే మారుతున్న కాలంలో ఈ సినారియో ఆఫ్ ద ఫిలిం వాచర్స్, ఫిలిం గోయర్స్ మారింది కాబట్టి వై నాట్ 175 అన్నాడు మనోడు జగన్ లాగా. వై నాట్ ఫర్ ఎ కమర్షియల్ ఫిలిం టు గివ్ ఎ నేషనల్ అవార్డ్ వేర్ హీ పెర్ఫార్మ్డ్ వెరీ వెల్. చాలా బాగా నటించిన బండికి ఎత్తుకోకూడదని ఇచ్చారు. ఎవరెవరో అంటారు ఇన్ఫ్లుయెన్స్ చేసిన మంది ఇచ్చేస్తారండి. అది జనాదరణ అంత బాగా పొందింది. ఇక్కడే కాదు, నార్త్ స్టేట్స్ లోను, హిందీ మాట్లాడే స్టేట్స్ లో కూడా బాగా పెరిగి. అదొక హైలైట్. నువ్వు హైలైట్ గురించి అన్నావు కాబట్టి ఇతను నేషనల్ అవార్డు రావడం ఒక హైలైట్. పవన్ కళ్యాణ్, చిరంజీవి మొత్తం వెరసి హోల్సేల్ ఫ్యాన్స్ వీళ్ళ మీద ఎగ్నెస్ట్ గా మాట్లాడతాను కదా, అదొక హైలైట్. 2.5 నిమిషాల సినిమా సీన్ అనేది పెద్ద హైలైట్ కాదు. అందులో యాక్ట్ చేస్తున్న విలన్ ఫహద్ ఫాజిల్ యాక్ట్ చేసిన సినిమాలో 8 నిమిషాల సీన్ ఒకటి ఉంటుంది. దాని సినిమా పేరు మాలిక్. చూడండి సినిమా మాలిక్, చాలా బాగా తీశారు. అది దానికి ఒక రోజంతా 2-3 రోజులు రిహార్సల్ చేయాలి. కెమెరా ఎక్కలాగి అలాగే మళ్ళీ మేడ మీద ఎక్కాడు. అర్థమైందా? అది బోర్ దొబ్బింది నాకు సినిమా. అది కదా అలా తీశారు. అసలు దీనికి ఆద్యం ఏంటంటే ఆర్సన్ వెల్స్ అని మేము కూడా పుట్టలేదు, హాలీవుడ్ డైరెక్టర్. ఆయన సినిమాల్లో డెఫినెట్ గా
లాంగ్ షార్ట్స్ ఉంటాయి, లెంగ్తీ షార్ట్స్. అంటే వీళ్ళు ఆర్టిస్టులు బాగా పెర్ఫార్మ్ చేయాలి. ఓకే. అదే విధంగా ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ ద రోప్ అని డైరెక్ట్ చేసాడు ఆయన. అప్పుడు నేను పుట్టలేదు. సో అది 13 షాట్లు సినిమా అంతా. 13 షాట్ల సినిమా అయిపోద్ది, 2 గంటల సినిమా. సో ఇది గొప్ప ఏం కాదు. 2.5 నిమిషాల సినిమా, 2.5 నిమిషాల సీన్ అంటే ఏంటి, నిమిషానికి 100 అడుగులు. గుర్తు పెట్టుకోండి అబ్బాయిలు, ఇప్పుడున్న జనరేషన్ కి. అదేప్పుడు 2.5 నిమిషాలు అంటే ఎంత, 250 feet. అదే ఉంది పెద్ద. మన వాళ్ళకి బాగా అలవాటు అయిపోయి టక్ 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 కట్ చేయడం అలవాటు అయిపోయి అలాగేం కట్ చేయకుండా 2.5 నిమిషాలు పెర్ఫార్మ్ చేశారు. అదేందా, అది పెద్ద హైలైట్ ఏం కాదు. థియేటర్లో పూరకాలు వచ్చేస్తా అంటే పూరకాలు వేసుకుంటే పూరకాలు వచ్చేది. మనం కూడా పుష్ప లెవెల్లో డ్రెస్సెస్ వెళ్దాం నువ్వు నేను అనగా అలాగే వస్తే రావచ్చు. కానీ పూరకాలు రావడం జాతర, అది పుర్లు గిర్లు వేసుకుని 100 మంది డాన్సర్లలో చేశారు అనుకో జనాలు. కాకపోతే అలా మ్యూజిక్ ఇచ్చుంటాడు. అంత మంచి మ్యూజిక్ ఇచ్చిన అతనికి డీ రికార్డింగ్ లో అక్కడ బాగా చేయలేదు, ఇలా బాగా చేయలేదు, మీరు అనుకున్న టైంలో పాట ఇవ్వలేదు, ఇవన్నీ అంటున్నారు. అది నేను నాటకమే అనుకున్నాను. అలాగా తర్వాత మనోళ్ళు ఊహించేసుకునే ఈ సినిమా తర్వాత దేవిశ్రీ ప్రసాద్కి 3 సినిమాలు కట్ట. ఇటు చూసాడండి, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి ప్రొడ్యూసర్లు అందరూ అడిగి ఏ సినిమాలో కట్ చేశారు, ఎంత ఈ తమ్లైన్ పెట్టేవాళ్ళను. సో ఆ విధమైన అయ్యి చదువుకో నవ్వురాదు, చిరాకు వస్తుంది అటువంటి కట్ చేశారా. ఇంకోటి వస్తుంది, నువ్వు అతను ఇప్పుడు ఈ సినిమా హిట్ అయింది అనుకోండి ఎక్కడికో పోతాడు. బన్నీ ఒకటే కాదు, దేవిశ్రీ కూడా వెళ్ళిపోతాడు. వెళ్ళాలి, మన వాళ్ళు ఎవరికి వచ్చినా పైకి వచ్చినా రావాలి. ఎప్పుడు ఏది చెప్పాలి చెప్పిన యాటిట్యూడ్ అని చెప్పాను ఉంది. అతనికి కొంచెం దూరం ఉంది, యాటిట్యూడ్ ఉంది, కొంచెం డెఫినెట్ గా ఉంది. వండుకోండి ఎలా ఉంటుంది, షేకర్స్ అండ్ మూవర్స్ అంటారు, మూవర్స్ అండ్ షేకర్స్ మ్యూజిక్ లో అండ్ డాన్స్ లో. ఎందుకో అవన్నీ అమ్మాయిలు డాన్సర్స్ ఓపోతే ఏముంటది. సో అదే విధంగా మ్యూజిషియన్స్ కూడా పాడుతూ డాన్స్ చేస్తూ ఉంటారు అనమాట. సో దట్ హ్యాపెన్స్. సో అది యాటిట్యూడ్ అనుకుంటున్నాం. కాకపోయినా కూడా ఇతను కొంచెం ఉంది, కొంచెం యాటిట్యూడ్ ఉంది. సో వాళ్ళ ఫాదర్కి యాక్చువల్గా చాలా కోపిష్టి, మంచి విషయం ఉన్న రైటర్. సో జాంకే కాస్తున్నాను కదా, ఆ విధంగా సత్యమూర్తికి యాటిట్యూడ్ అన్నవాడే పుడతాడు, మంచి రైటర్ కావుతుంది, ఎక్సలెంట్ రైటర్ అయినా. సో నా బాగా ఫ్రెండ్ కూడా. సో ఇతను ఇది మరి పబ్లిసిటీ కోసం చేశారో స్టంట్ నిజం చేశారో కానీ ఇది ఒక హైలైట్. సినిమాలో ఇతను ఇలా స్టేజ్ మీద సార్ ప్రొడ్యూసర్ గారు నా మీద మీరు ప్రేమ ఉండొచ్చు కానీ అంతే, ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడే క్రిటిసిజం ఉంటుంది, ఇవన్నీ తగలాల అన్నాడనమాట వాపలాపలా. ఇది కూడా దాని గురించి అనుకుంటున్నాను. తర్వాత తమన్నా వాళ్ళని చేయించారు అనేది అది నిజమై అయితే ఉండొచ్చు, అది కూడా పబ్లిసిటీ అయి ఉండొచ్చు. అర్థమైందా? సో ఉన్నా కూడా తప్పే ఉంది. ఇప్పుడు మ్యూజిషియన్స్ అమెరికా నుంచి అక్కడి నుంచి పట్టుకొస్తారు, ఈ బ్లాక్స్ ఉన్న కొంతమంది డ్రమ్స్ లో అట్లా అనమాట. ఆ విధంగా తమన్నే అతన్ని కాంతార మ్యూజిక్ డైరెక్టర్ ని దే మస్ట్ హావ్ బాట్ అండ్ గివ్ 1 or 2 phrases. తప్పే ఉంది అందులో. బట్ స్టిల్ దేవిశ్రీ మ్యూజిక్ డైరెక్టర్ అలాగే అయిపోతే అది నిజంగా, ఇది నిజంగా నేను అనుకున్నట్టు అంబక్ కాకపోతే దే కెనాట్ డూ ఇట్. దే కెనాట్ ఇంటరప్ట్ ఇంటు ద సమ్ అదర్ క్రియేటివ్ ప్రైడ్ పోయినట్లెక్క, క్రియేటివ్ దానికి మీరు ఆఘాతం కలిగిస్తున్నట్లెక్క కోర్టుకు వెళ్ళారంటే. ఇవన్నీ జరగవు, ఓన్లీ పబ్లిసిటీ కోసం చేశారు. ఈ హైలైట్ ఏంటంటే వివాదం ఒకటి, దేవిశ్రీ వివాదం పెద్ద హైలైట్. ఈ 2.5 నిమిషాలు వివాదం అంటే బోల్డ్ సినిమాలు ఉన్నాయి, దాన్ని వెతుక్కుంటే నేనే తీసుంటాను. 3 నిమిషాలు ఒక సీను కెమెరా కట్ చేయకుండా ఆర్టిస్టులతో పెర్ఫార్మెన్స్ చేయించాలి. అదని చెప్పి 2.5 నిమిషాలు. నేను 8 నిమిషాలు చేశారు చెప్తున్నాను కదా మల్లిక్ అనే సినిమాలో. అందులో ఫహద్ ఫాజిలే హీరో. ఆ విధంగా బ్రెజిలియన్ డైరెక్టర్స్ వాళ్ళు చేసిన ఒకటే కాబట్టి అతను వేరే వేరే ఎక్స్పెరిమెంట్ చేశాడు. సిటీ ఆఫ్ గాడ్స్ డైరెక్టర్, అదేవిధంగా ఆర్సన్ వెల్స్ అండ్ ఆల్ఫ్రెడ్ హిచ్కాక్. ఓన్లీ 7 shots, 13 shots అనుకుంటా ఎంటైర్. ఇవన్నీ ఉన్నాయి కానీ అది తెలియని వాళ్ళు అవన్నీ చూస్తారని చెప్తున్నాను. ఫిలిం మేకర్స్, కాబోయే ఫిలిం మేకర్స్ కి స్ఫూర్తిగా ఉండాలనే నేను మాట్లాడతాను ఎప్పుడైనా. యాక్చువల్లీ ఎస్పెషలీ స్క్రీన్ ప్లే డైరెక్టర్స్ అనమాట. అండ్ ఆల్సో ఆర్టిస్టులు, వాడు డైరెక్ట్ తీయాలనుకున్న ఆర్టిస్ట్ చేయగలగాలి కదా. చదువు అంతా చదివి అంతకుముందు డ్రామాలో చేసేవారు అలాగా. ఇప్పుడు సినిమాలో చేయాలంటే అదంతా రిహార్సల్ చేయాలి, కెమెరాతో రిహార్సల్ చేయాలి. కట్ చేయకూడదు కదా, మరి కట్ చేయకుండా ఉన్న సీన్నే లెంగ్తీ షార్ట్స్ అంటారు అనమాట. ఇది పెద్ద గొప్ప ఏం కాదు, ఇది కూడా ఒక హైలైట్ గా చెప్తున్నారు ఇలా తీసేమని చెప్పేసి. అదేమో 2.5 నిమిషాలు ఇలా ఈజీగా అయిపోతుంది. మరి అది కానీ 2.5 కాకుండా 25 నిమిషాలు ఇది తప్పితే మనం తప్పుగా చదివేమో 25 minutes ఉండదు. 25 minutes అంటే క్లైమాక్స్ అంతా 25 minutes ఉంటుంది.
2.5 minutes. ఆ 2.5 minutes అనేది గొప్పే కాదు అసలు. థింక్ దేర్ అందులో యాక్చువల్ ఫహద్ ఫాజిల్ సినిమా 8 minutes ఉంది ఒక సినిమా. అర్థమైందా? తెలియని వాళ్ళ కోసం తెలియబరుస్తున్నారు. ఇంకా అదే ఆల్ క్లాసిక్ డైరెక్టర్స్ లైక్ ఆర్సన్ వెల్స్, ఆల్ఫ్రెడ్ హిచ్కాక్, బ్రెజిలియన్ డైరెక్టర్స్, సిటీ ఆఫ్ గాడ్స్, ఇవన్నీ ఎక్స్పెరిమెంటల్ గా తీసిన సినిమాలు. సిటీ ఆఫ్ గాడ్స్ అయితే ఫస్ట్ డిజిటల్ ఫిల్మ్. డిజిటల్ అంటే ఇంక ఇంత మంచి కెమెరాలు కూడా లేవు, రెడ్ వన్ కూడా లేదు, మామూలుగా డిజిటల్ బేటాలో తీశారు. డిజిటల్ బేటా మీద తీసేసిన సినిమా అది. చాలా బాగుంటుంది. కోడ్ల రోడ్ల మీద వెళ్ళటం, దాంతో స్టార్ట్ చేస్తారు సినిమాని. చాలా చాలా ఫేమస్ అది. చిన్న చిన్న కుర్రోళ్ళు క్రిమినల్స్ కి కాల్ చేస్తూ ఉంటారు అనమాట. బ్రెజిలియన్ ఫిల్మ్ అది. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ అది. సో అదే లాజిక్ మిస్ కాకుండా రియలిస్టిక్ గా తీసిన సినిమాలు ఇవన్నీ అనమాట. గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఏం చెప్పాలి, ఇవన్నీ హైలైట్స్ కింద చూపిస్తున్నారు వాళ్ళు. నాకు బాగా హైలైట్ కనిపించింది ఏంటంటే ఈ దేవిశ్రీ వివాదమే. దేవిశ్రీ వివాదమే. అండ్ ఆల్సో జాతర అనేది ఎప్పటి నుంచి చెప్తున్నారు, ప్రొడ్యూసర్లు కూడా చెప్తున్నారు, పోయిన ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు. అది చాలా బాగా చేసి ఉంటారు. ఎన్నిసార్లు చెప్తారంటే జాతర అంటే జనరల్ గా బాగుంటుంది, సినిమా ఎగ్జాజరేషన్ ఇంకా బాగుంటుంది. రంగు బాటలో అవి ఇవి పెట్టి ఆ మధ్యలో ఏదో స్టోరీ జరగటం, అంత కాన్స్పిరసీగా చేసి ఉంటారు. డెఫినెట్ అంత టైం ఉంది వాళ్ళకి, అంత బిజినెస్ కూడా అవుతుంది. లేట్ అయ్యే కొద్ది ఆలస్యం అమృత విషయం లాగా, ఆలస్యం అమృత విషయం కాదు, ఆలస్యం అమృతం అయిపోతున్నారు. సో అదే ఆ విధంగా విష్ ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ అండ్ ఆల్సో టు ద ఎంటైర్ మూవీ. ఒక్కొక్కళ్ళు మరి ఎంతవరకు నిజం, వాళ్ళకి బాగా లాభం వచ్చింది కాబట్టి ఇచ్చారంటున్నారు. తమ్ములేను ఈ సినిమా పుష్ప 2కి బన్నీకి 300 కోట్లు. ఎక్కడ చదివేది చాలా తమ్ములేను. నేను చూస్తూ ఉంటాను, లోపల చూడలేదు ఏం చెప్పారు. ది ఎగ్జాజరేటింగ్ లైక్ ఎనీథింగ్ అనిపించింది. తప్పులేదు, సినిమాకి బాగుండాలి కాబట్టి ఏదైనా చేసుకోవచ్చు. ఈ మధ్యలో ఈ సినిమా ఎలా ఆడుతుందో చూద్దాం అని పైన అతను ఆ మాట అనకపోయినా కూడా పవన్ కళ్యాణ్ బొమ్మ. సో ఇవన్నీ కూడా ప్లస్. ద మోర్ నెగటివిటీ యు ట్రై టు ఇంపోజ్ ఆన్ సంథింగ్, దాన్నే చూడాలనుకుంటారు. నా సినిమా చూడద్దు, మీరు చిన్నపిల్లలు అసలు చూడొద్దు అని అనుకోండి, ముందు వెళ్ళి దాడే. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ ఫర్ మై మూవీ కోకిల. ఏ సర్టిఫికేట్ ఇచ్చారు బాబు, ఏ సర్టిఫికేట్ అంటారు ఆ రోజుల్లో. 34 years బ్యాక్ నువ్వు కూడా పుట్టలేదు. ఏంటి పర్లేదు అన్నాను. ఏంటి పర్లేదు అంటున్నా ఏంటని ఎవరు సెన్సార్ సర్టిఫికేట్ అమ్మన్నాడు. ఏ సర్టిఫికేట్ పెద్ద ఇది వేసాం, థ్యాంక్స్ టు సెన్సార్ బోర్డు అని. ఫస్ట్ వెళ్ళేది కుర్రోళ్ళే. నువ్వు చూడకూడదన్న వయసు అంటే ఫస్ట్ పరిగెట్టి వాళ్ళే. నీకు అర్థమైనప్పుడు ఇప్పుడు వాళ్ళు అమ్మాయిలు అందరూ కూడా దానికే వెళ్తారు ముందు. అని చేత ఇవన్నీ ప్లస్ ఎందుకే, నెగిటివిటీ ఎక్కడైతే ఉందో దానికి ఇప్పుడు ఎక్కువ. ఇప్పుడు డైరెక్ట్ గా ఒక అమ్మాయిని ప్రేమించడం అనుకోండి, ఒక అబ్బాయి బాయ్ మీట్స్ లవ్ గర్ల్ అంటారు. ఆ అమ్మాయి ఒక 16 years, ఇది ఒక 18 years. ఇటు 18 years 28 years ఇంకొకటి పిల్లల్ని ప్రేమించేట్టుకోండి, అప్పుడు వెళ్తారు సినిమాకి. అర్థమైనప్పుడు ఇప్పుడు అదే హైలైట్. అదే విధంగా రివర్స్, ఈ అమ్మాయి